హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ టార్గెట్. టుడే టాపిక్ వచ్చేసి మనం ర్యాపిడోలో ఆర్డర్ని ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలి అండ్ కస్టమర్ని ఎలా పికప్ చేసుకోవాలి, ఎలా డ్రాప్ చేయాలి. మీకైతే ర్యాపిడో యాప్లోనైతే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తా. ఎవరైతే ర్యాపిడో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉన్నారో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నా ద్వారా డౌన్లోడ్ అయితే మాత్రం మీకైతే జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనమైతే ర్యాపిడో యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత 2 minutes అయితే వెయిట్ చేయాలి. సో మనకైతే ఆర్డర్ అయితే పడ్డది. నేనైతే ఆ ఆర్డర్ని యాక్సెప్ట్ అయితే చేసుకున్నా. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత మనకైతే యాప్లో ఇలా షో అయితే చేస్తుంది. సో మనకైతే కస్టమర్ అయితే మెసేజ్ అయితే చేస్తుండు, నేను లొకేషన్ దగ్గర ఉన్నా అని. సో మనం ఇక్కడ గో టు పికప్ దగ్గర క్లిక్ చేస్తే మనకైతే కస్టమర్ ఉన్న లొకేషన్ అయితే మ్యాపింగ్ అయితే మంచిగా డీటెయిల్గా అయితే కనిపిస్తుంది. నేను చూపిస్తా చూడండి. సో నాకైతే కస్టమర్ ఉన్న లొకేషన్ అయితే కనిపిస్తుంది. సో మనకైతే 6 minutes అయితే చూపిస్తుంది కస్టమర్ ఉన్న లొకేషన్కి వెళ్ళడానికి. సో నేనైతే దీన్ని ఫాలో అయ్యి నేనైతే కస్టమర్ ఉన్న పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కస్టమర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, కస్టమర్ని ఎలా డ్రాప్ చేసుకోవాలి, సో కస్టమర్ని అయితే ఎలా పికప్ చేసుకోవాలి. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ర్యాపిడో యాప్లోనే మనకైతే చూపిస్తుంది. ఎంత అమౌంట్ అయింది, సో ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఎన్ని మినిట్స్లో మనమైతే పికప్ చేసుకుంటామని. సో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. చాలామంది అడుగుతున్నారు ర్యాపిడో యాప్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని. సో ర్యాపిడో యాప్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆర్సీ. సో ఆర్సీ వచ్చేసి మనకైతే 2010 తర్వాతే ఉండాలి. దానికంటే ముందుంటే మాత్రం మనకైతే ర్యాపిడో యాప్ అయితే యాక్సెప్ట్ అయితే కాదు. సో నేనైతే కస్టమర్ ఉన్న లొకేషన్కి అయితే వచ్చిన తర్వాత మనమైతే క్లోజ్ మ్యాప్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ అరైవ్డ్ ఉంది కదా, దానిపైన స్వైప్ చేయాలి. ఇట్లా స్వైప్ చేస్తే మనకి ఇంకోటి గ్రీన్ కలర్లో ఓపెన్ అయిపోతుంది. చూపిస్తారు చూడండి. నెక్స్ట్ ఇక్కడైతే ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీ కస్టమర్ దగ్గర నుంచే తీసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఇలా షో చేస్తుంది. మళ్ళీ గో టు డ్రాప్ పైన క్లిక్ చేస్తే కస్టమర్ని డ్రాప్ చేసి మ్యాపింగ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాన్ని ఫాలో అయ్యి మనమైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేయాలి. సో కస్టమర్ దగ్గర నుంచి ఓటీపీ తీసుకున్న తర్వాత మనకైతే ఇలా చూపిస్తుంది. సో మనమైతే యాక్సెప్ట్ ఆర్డర్ చేసిన తర్వాత సో మనమైతే ఆ ఆర్డర్ని అయితే క్యాన్సిల్ చేయొద్దు, ఎందుకంటే మన ఐడి అయితే బ్లాక్ అవుతుంది. సో ర్యాపిడోలో మంచి ఎర్నింగ్ చేయాలంటే మనమైతే మార్నింగ్ వెళ్ళాలి మరియు నైట్ అయితే వెళ్ళాలి. ఈ మధ్యలోనైతే చెప్పలేం. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే నైట్ వెళ్తే కొంచెం బెటర్, ఎందుకంటే అది కూడా 9 తర్వాత వెళ్ళాలి. నైట్ 9 తర్వాత వెళ్తే ప్రతి ఆర్డర్కి అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే సర్జ్ అయితే ఇస్తాడు. సో చాలామంది మంచి ఎర్నింగ్స్ ఎలా చేయాలని అయితే అడుగుతారు. కొందరు పార్ట్ టైం చేస్తారు అండ్ ఫుల్ టైం కూడా చేస్తారు. పార్ట్ టైం వాళ్ళకైతే నేను ఎక్కువ అయితే చెప్పలేను, ఎందుకంటే ఫుల్ టైం చేసే వాళ్ళైతే సో ఎక్కువ అమౌంట్ అయితే ఎర్నింగ్ చేయాలని ఆశతో వెళ్తారు. సో ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేయాలంటే మీరైతే డైలీ 3 ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ అయితే చేయొచ్చు. అంతకుముందు ఎక్కువ చేస్తే మాత్రం మీ ఐడి అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేయాలంటే మార్నింగ్ 4 నుంచి 5కి అయితే వెళ్ళండి. మీరు 10 తర్వాత వెళ్తే మాత్రం ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో మార్నింగ్ 4-5కి వెళ్తే మాత్రం మీరు 10 వరకల్లా ఒక 400-500 అయితే ఖచ్చితంగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. 10కి వెళ్తే మాత్రం ట్రాఫిక్లో ఒక్కొక్క కిలోమీటర్ వెళ్ళాలంటే మినిమం 4 నుంచి 5 minutes అయితే పడుతుంది. సో ఇది ర్యాపిడో వాళ్ళు చేసే వాళ్ళకి అయితే డైలీ అనుభవిస్తూనే ఉంటారు. సో నా ఎక్స్పీరియన్స్ కాబట్టి నీకు చెప్తూ ఉన్నా. మార్నింగ్ 4-5కి అయితే వెళ్ళండి. మీకు మళ్ళీ ఈవినింగ్ 4-5కి వరకల్లా మీకైతే 1000 అయితే ఖచ్చితంగా అయిపోతాయి. 1 minute కస్టమర్ని అయితే మనమైతే డ్రాప్ చేస్తాం. డ్రాప్ చేసిన తర్వాత అమౌంట్ ఎలా కలెక్ట్ చేసుకోవాలైతే నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ కంప్లీట్ రైడ్ అని స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత మనకి రైడ్కి ఎంత అమౌంట్ అయిందో మనకు అక్కడ చూపిస్తుంది. ఆన్లైన్ చూపిస్తుంది, క్యాష్ చూపిస్తుంది. సో మీరైతే క్యాష్ అంటే క్యాష్, ఆన్లైన్ అంటే ఆన్లైన్. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ నాకైతే ఈ రైడ్కి 37 రూపీస్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ కలెక్ట్ క్యాష్ అని కొడితే 37 రూపీస్ కస్టమర్ అయితే క్యాష్ ఇస్తాడు. లేదు మీరు ర్యాపిడో యాప్కి ఆన్లైన్ చేయాలనుకుంటే ఇక్కడ జనరేట్ QR కోడ్ అని టైప్ చేయండి. అక్కడ స్కానర్ అయితే చూపిస్తుంది. సో ఇలా అయితే మీకైతే రైడ్ అయితే ఎండ్ అయిపోతుంది.